ఈ రోజుల్లో ప్రతి చోట ఒకే మాట వినిపిస్తోంది, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? కాఫీ షాప్ అయినా కూడా, ఆఫీస్ డిస్కషన్ అయినా, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినా కూడా ఎవరో ఒకరు మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తూనే ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇంకా చాలా మందికి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయో క్లియర్గా తెలియదు. మరి ఆ డౌట్స్ ఒకసారి క్లియర్ చేద్దామా? అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే చాలా మందిని కలిపి వాళ్ళందరి దగ్గర నుండి డబ్బు తీసుకుని ఒకే చోట పెట్టుబడి పెట్టే సిస్టమ్. మనం నేరుగా స్టాక్స్ కొనకుండా నిపుణులు మన దగ్గర నుండి డబ్బులు తీసుకుని వాళ్ల పరిజ్ఞానం ద్వారా స్టాక్ మార్కెట్, బాండ్లు, ఇతర సాధనాల్లో పెట్టుబడి పెడతారు. మనం పెట్టిన డబ్బుతో వచ్చే లాభం, నష్టం మనకి వాటా ప్రకారంగా వస్తుంది. ఇంకా ఈజీగా ఇప్పటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్ అనేది పెద్ద పిజ్జాలో మనకొచ్చిన చిన్న ముక్క లాంటిది. పిజ్జా రుచిగా ఉంటే మన ముక్క కూడా టేస్టీగానే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎలాంటి ఫండ్స్ ఉంటాయి అని. చక్కగా చెప్పాలంటే వీటిని 3 ప్రధాన రకాలుగా చూడొచ్చు. ఈక్విటీ ఫండ్స్, ఇవి ఎక్కువ లాభాలు ఆశించే వారికి, ఎందుకంటే ఇవి స్టాక్స్లో పెట్టుబడి పెడతాయి. తర్వాత డెట్ ఫండ్స్, ఇవి స్టేబుల్ ఆదాయం ఇస్తాయి కానీ ఎక్కువ రాబడి ఆశించకూడదు. ఇక చివరిగా హైబ్రిడ్ ఫండ్స్, అంటే ఈక్విటీ ప్లస్ డెట్ కలిపి ఉండే మిక్స్డ్ ఫండ్ అన్నమాట. కొంచెం రిస్క్ తీసుకోవచ్చు కానీ పూర్తిగా కాదు అనే వాళ్లకు బెస్ట్ ఆప్షన్. అంతేకాదు మీ పిల్లల చదువు కోసం, పెళ్లి ఖర్చు కోసం, పదవి విరమణ లాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కూడా ఉన్నాయండోయ్. వీటిలో మిక్స్డ్ ప్లానింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని ఇతర ఫండ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి లిక్విడ్ ఫండ్స్ అనేవి తక్కువ రోజుల్లో అవసరమయ్యే డబ్బుకు బాగుంటాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఓపెన్ ఎండ్ ఫండ్స్ అంటే ఎప్పుడైనా డబ్బు పెట్టవచ్చు, తీసుకోవచ్చు. క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ అంటే ఒక నిర్ణీత సమయం వరకు డబ్బు తీసుకోవడం కుదరకపోవచ్చు. మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నదేగా మీ ప్రశ్న. 2 మార్గాలున్నాయి. ఒకటి లంసమ్, అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టడం. రెండోది సిప్, అంటే నెల నెల కొద్దిగా పెట్టడం. చాలా మందికి సౌకర్యంగా ఉండేది ఈ సిప్పే. రోజుకొక కప్పు టీ ఖర్చు తగ్గిస్తే మన భవిష్యత్తు కోసం డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న క్లారిటీ. మీరు మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళి నేరుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ ప్లాన్ అంటారు. లేదా మీరు బ్రోకర్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా పెట్టుకోవచ్చు. ఇది రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్లో అయితే ఫీజులు తక్కువ ఉంటాయి కానీ అవగాహన కంపల్సరీ ఉండాలి. రెగ్యులర్ ప్లాన్లో సులభత కానీ కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఈ ఆలోచన మీకు రాకపోదు, పెట్టిన డబ్బు పోతుందేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఇది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంత రిస్క్ కూడా ఉంటుంది. కానీ ఒక దీర్ఘకాలిక ప్లాన్ చేసుకుంటే మాత్రం లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కూడా అదే చూపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు సేవ్ చేయాలి అనుకుంటుంటే, పక్కగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఓ మంచి ఆప్షన్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. కొంచెం ఆలోచించి చిన్నగా మొదలు పెడితే సిప్ ద్వారా మీ కలల్ని నెరవేర్చుకోవచ్చు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్క అడుగు ముందుకు వేస్తే జీవితం మారిపోతుంది. అంతే కదా మరి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే ఆ ఒక్క అడుగు మీ ఆర్థిక భవిష్యత్తును మార్చేస్తుంది.